మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కార్పొరేట్స్ అంటే ఒక జిఎంఆర్ కావచ్చు, ఏఎంఆర్ కావచ్చు, లేకుంటే ఒక మెగా కావచ్చు, ఒక అంబానీ కావచ్చు, ఒక టాటా కావచ్చు, ఇట్లా కంపెనీస్ నుంచి కానీ మనం కానీ పెట్టగలిగితే ఎందుకంటే వాళ్ళందరూ భక్తులే, కానీ ఏ రకంగా వాళ్ళని అకామిడేట్ చేయాలో మనకు అర్థం కాదు. వాళ్ళకి మెయిల్స్ రాసి లెటర్స్ తీసుకొచ్చి వాళ్ళని కూడా బోర్డులో ఒక భాగంగా చేరగలిగితే, కార్పొరేట్ కంపెనీస్ కానీ భాగంగా చేరగలిగితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. స్వామివారి డెవలప్మెంట్లో వాళ్ళు పాత్ర అవుతారు. వాళ్ళు ఎందుకు పెడితే బాగుంటుంది అంటున్నానంటే వాళ్ళ దగ్గర ఆ పవర్ ఉంది, ఆ మేధస్సు ఉంది, ఆ శక్తి ఉంది, స్వామివారికి కోట్లాది రూపాయలు ఇచ్చే భక్తి ఉంది. కాబట్టి ఇవన్నీ అనుసంధానం అయితే బ్రహ్మాండంగా ఈ రెండు గుళ్ళు మరి బ్రహ్మాండంగా ఇప్పటికే కాణిపాకం ఉన్న కాళాశ్రమ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ దీనికి ప్రాపర్ ఒక ఫ్రీ బస్సెస్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, ఏ రకంగా చేయాలో ప్యాకేజింగ్ ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల ప్యాకేజ్తో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి ఇవన్నీ కూడా ఒక వన్ సైడ్ ప్యాకేజ్ లాగా పెట్టడం, ఎయిర్లైన్స్ వాడుకోవడం, సో డిఫరెంట్ లెవెల్లో కూడా మనందరూ ఆలోచిస్తాం. అట్లనే కాణిపాకం కావచ్చు, కాళహస్తి కూడా ఎయిర్పోర్ట్లో కూడా కౌంటర్స్ ఓపెన్ చేసి వాళ్ళకి వచ్చిన వెంటనే అక్కడే సో టికెటింగ్స్ అన్నీ కూడా అక్కడే తీసుకొని ఏ రకంగా స్వామివారికి కొండపైన చేస్తున్నారు అదే రకంగా మరి తిరుమలది కింద ఈ రెండు స్వాములు కూడా పెద్ద పెనుమార్పు చూడబోతున్నారు. కాణిపాకం కావచ్చు, అటు శ్రీకాళహస్తి కావచ్చు, ఒక అతిపెద్ద మార్పు చూడబోతున్నారు. అట్లనే మేము కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ పోవడం జరిగింది. అందరు మినిస్టర్స్ కాబట్టి 5 మంది మినిస్టర్స్, గజేంద్ర సింగ్ షెకావత్ గారిని, అట్లనే శ్రీకాంత్ గారిని, అట్లనే జలశక్తి, అట్లనే మన రామ్ ఏవియేషన్ మినిస్టర్ని అందరూ కలిసి ఆ ఫ్లైట్స్ అడిగాం, కనెక్టివిటీ అన్నీ బాగా చేస్తారు. గెలిచి కూడా ఇప్పుడు 100 days అవుతున్న నేపథ్యంలో ఎన్నో డెవలప్మెంట్స్ కళ్ళ మొదలు ఉన్నాయి. ఇక్కడ కాళహస్తి కావచ్చు, ఇప్పుడు కాణిపాకంలో కావచ్చు, కళ్ళ మొదలు ఉన్నాయి. అట్లనే ముఖ్యంగా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు అన్న వాళ్ళు కడుగులో భోజనం పెట్టాడు, థ్యాంక్ యూ అన్న, కడుగులో భోజనం పెట్టాడు. భోజనం కూడా ఎంత రుచిగా ఉందంటే బ్రహ్మాండంగా ఫ్రెష్గా ప్రతి ఐటమ్ కూడా సాంబార్ కావచ్చు, రసం కావచ్చు, క్వాలిటీ ఆఫ్ రైస్ కావచ్చు, అన్నీ కూడా ఏదో పెద్ద ఎత్తున చేస్తారు కాబట్టి ఏదో చీప్ క్వాలిటీ వాడే కాకుండా నేను కూడా భోజనం చేసినప్పుడు నేను అడిగాను, చాలా బాగా రుచిగా చేస్తున్నారు, ఎవరు వండారో అవన్నీ కూడా మాట్లాడారు, చాలా బాగా చేస్తున్నారు. డెఫినెట్గా స్వామి ఆశీస్సులు అన్నకుంటాయి. పర్మనెంట్ ఎమ్మెల్యే అలానే ఉంటాడని మేమైతే. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీకాళహస్తి దివ్యక్షేత్రం నుంచి జ్ఞానప్రసూనంబ సమేత పరమేశ్వరుడు ఆశీర్వాదంగా ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి దంపతులు అర్చక సమేతంగా, అధికార సమేతంగా ఈరోజు పట్టు వస్త్రాలను తీసుకొచ్చి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి సమర్పించడం జరిగింది. ఉత్సవ సాంప్రదాయాల్లో ఇదొక పరంపరగా కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఆ పార్వతీ పరమేశ్వరుడు వారి కుమారుడైనటువంటి వినాయక స్వామి వారికి ఈ రకమైనటువంటి ఆశీస్సులు పంపుతున్నట్లుగా ఐతిహ్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ భాగ్యాన్ని పొందినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వారి కుటుంబం మరింత స్వామివారి కృపకి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక సందర్భం నాకు బాగా ఆసక్తి కలిగించింది. ఇక్కడికి రాగానే మా ఆలయాన్ని మేము ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నాం, చుట్టుపక్కల ప్రజలను, భక్తులని ఈ విధంగా ఆహ్వానిస్తున్నాం, సౌకర్యాలు కల్పిస్తున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ రకంగా సహకారం ఉంటుంది, సహాయం ఉంటుంది అన్నటువంటి నాకు తెలియని ఎన్నో విషయాల్ని మా అన్న సుధీర్ గారు చెప్పడం జరిగింది. అవసరమైతే నేను నిన్ను వెంట పెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్తాను, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి సంబంధించి చాలా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. వారి సహృద్భావ ఆలోచనకి నేను కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాణిపాక ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో నేనేం చేయాలి, శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి మీకు ఏ రకమైనటువంటి సహకారం కావాలి అన్నటువంటి
ఆలోచన చేయడం అనేది వారి ముందు చూపుకి, వారి స్నేహశీలతకి కూడా మేము ఇక్కడ అభినందనలు తెలియజేయక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వారు పోటీ ప్రపంచంలో మేమేం చేసుకోవాలనుకున్నటువంటి ఆలోచన ఉంటున్నటువంటి సమయంలో మనం అందరం కలిసి ఏం చేయాలన్నటువంటి ఆలోచన చేయడం అనేది గొప్ప పరిణామం. వారి తండ్రి గారు కూడా ఇక్కడికి గతంలో శ్రీకాళహస్తి క్షేత్రం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారికి పాత్రలైన వారి కుటుంబం అంతా కూడా ఈ స్వామివారి సేవలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. వారి అమ్మగారి తరఫున తాతగారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి, ఈ ఆలయానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో వారందరూ కూడా పాత్రదారులు కాబట్టి వారు అన్నట్లుగా మనకు 11వ శతాబ్దం నుంచి చోళరాజుల కాలం నుంచి ఈనాటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల వరకు కూడా ఈ ఆలయానికి, ఆలయ వ్యవహారాలకి ఇతోధికంగా సాయం చేసినటువంటి కొన్ని పేర్లను టకాటకా మనం చెప్పమంటే చోళరాజుల తర్వాత మన చంద్రబాబు గారినే మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలకడం జరిగింది. ఇంకా 200 సంవత్సరాలు మనం ఈ ఆలయాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్నా కావలసినంత స్కోప్ని 95లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత స్కోప్ని, అంత ఎలివేషన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. నిన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా అసలు ఈ గజిబిజి లేకుండా మేము ఏం చేయాలని ఆలోచించినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని స్థలాలను క్లీన్ చేసినప్పుడు అద్భుతమైనటువంటి ప్రదేశంగా మాకు కాణిపాకం కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ తీసి రేపు మాస్టర్ ప్లాన్లో ఏమేమి చేయొచ్చు అన్నటువంటి విషయాలను చూస్తే ఏమైనా చేయడానికి ఒక రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చిన చిన్న అసౌకర్యం కలగకుండా వారికి సకల సదుపాయాల్ని కల్పించడానికి అవసరమైనటువంటి వెసులుబాటుని 95లోనే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వారి కుటుంబం నుంచే వారి తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సౌకర్యాలకి అవకాశం కల్పించడం జరిగింది. సో ఇవన్నీ చాలా వరకు కూడా ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్లోకి వస్తాయి. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏం చేయాలైనా ముందుకు రండి, కాణిపాకం ఆలయానికి సంబంధించి మనం ముఖ చిత్రాన్ని మార్చాలి, ఖచ్చితంగా ఆలయాన్ని పలు విధాలుగా అభివృద్ధి చేయాలి, సౌకర్యాలు కల్పించాలని చెప్పడం జరిగింది. నాకు సుధీర్ అన్న కూడా ఒక మాట చెప్పాను, ఇక్కడ ఎమ్మెల్యేగా నీకు రావడం అదృష్టం, ఈ అదృష్టాన్ని స్వామివారు కోపగించుకోకుండా చూసుకో. స్వామివారు కోపగించుకోకుండా ఉండాలంటే వచ్చిన ప్రతి భక్తుడు చిరునవ్వుతో ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్ళాలి. దానికి నువ్వు ఎంత కష్టపడతావో నాకు అనవసరం, వచ్చిన భక్తుడు ఎంత నవ్వుతూ వెళ్తున్నాడు అనేది మాత్రం అవసరం. దానికి ఏం చేస్తావో, ఎన్ని రాత్రులు పగులు కష్టపడతావో చేయని చెప్పడం జరిగింది. ఆయన సూచనలు కూడా తీసుకొని ఖచ్చితంగా ఈ బ్రహ్మోత్సవాల సమయంలోనే కాదు, ప్రతి భక్తుడు కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆనందంగా, సంతోషంగా స్వామివారి దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూసామన్నటువంటి వారి కళల్లో ఆనందంతో బయటికి వెళ్ళే విధంగా మేము ఇప్పుడు కూడా ఇక్కడ పనిచేస్తామని, వచ్చే పాలక మండలి కూడా ఆ రకంగానే పనిచేస్తామని కూడా మీ అందరి ద్వారా భక్తజనాన్ని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.